మార్కు సువార్తలో నుండి 9వ అధ్యాయం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనము నేను చదువుతాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఆయనతో చెప్పాను. యేసుక్రీస్తు విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడుతూ, అక్కడ దెయ్యం పట్టి పీడింపడుతున్నటువంటి ఆ కుమారుని యొక్క తండ్రితో యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వాసం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నమ్మటం కనుక నీ వలనైతే నమ్మేటువంటి వానికి సమస్తము సాధ్యమే. అక్కడ నమ్ముట నీ వలనైతే నాకు సమస్తము సాధ్యం అనట్లేదు యేసుక్రీస్తు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటే చూడు, నమ్మకం అనేటువంటిది మనకి ఎంత సామర్థ్యాన్ని ఇస్తుందో మనము అర్థం చేసుకోవాలి. మన విశ్వాసం ఉంచుతున్నామంటే దేవుని సంతోషపరచటానికి విశ్వాసం ఉంచుతున్నామని కాదు. మన విశ్వాసము మనల్ని ఏం చేస్తుందంటే, మన విశ్వాసం మనకి సామర్థ్యాన్ని ఇస్తుంది. అందుకనే క్రీస్తుడు అంటున్నారు, నమ్ముట నీ వలన అయితే నమ్మేటువంటి నీకు సమస్తము కూడా సాధ్యమే. నిజంగా చూడండి, అసలు విశ్వాసము ఒక మనిషిలో ఉన్నప్పుడు ఆ విశ్వాసం ఎంత గొప్ప కార్యాలు చేస్తాంటే ఇంకను పరిపూర్ణంగా విశ్వాసం యొక్క గొప్పతనాన్ని, విశ్వాసం యొక్క బలాన్ని పరిపూర్ణంగా ఏ మనిషి కూడా నార్మల్గా అర్థం చేసుకుంది లేదు. ఎందుకంటే విశ్వాసం గురించి బైబిల్ మాట్లాడుతున్నప్పుడు చాలా అసాధారణమైనటువంటి కార్యం గురించి బైబిల్ మాట్లాడుతుంటుంది. కొన్నిసార్లు మనం ఏంటంటే బైబిల్లో అవి చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు అది బాగానే ఉంటుంది, కానీ తీరా మనము విశ్వాసం ఉంచే విషయానికి వస్తారు మాత్రము మనం ఆ స్థాయిలో మనము నమ్మలేకపోతుంటాం. ఆ స్థాయిలో మనకు కూడా సాధ్యమన్న విషయాన్ని మనం రూఢిగా నమ్మలేకపోతుంటాం. ఏదో విశ్వాసం ఉంచుతున్నామంటే విశ్వాసం ఉంచుతామని చెప్పుకుంటాం, కానీ నిజంగా కనుక నమ్మితే మనకి ఏంటి సాధ్యం అంటే విషయానికి వస్తారు మాత్రం మనం పెద్దగా నమ్మం. నేను విశ్వాసం ఉన్నానని అంటాం, కానీ నిజంగా విశ్వాసంలో మనం కనుకుంటే నిజంగా బైబిల్ చెప్తున్నట్లుగా నమ్మేటువంటి ఆ విశ్వాసకి ఎలాంటి కార్యములు సైతము సాధ్యమవుతాయో బైబిల్ మనకు చెప్తుంది. అలా క్రీస్తు మాట్లాడుతున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఇప్పుడు అందుకని చూడండి, విశ్వాసం ఉంచడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. గత వారం నుంచి చెప్తాను, చూసారా, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి వెంటనే కొన్నిసార్లు జవాబు రాకుండా ఆలస్యం అయినప్పుడు దానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, మనం ఒకవేళ విశ్వాసం ఉంచినా సరే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనతో పాటు ఏకీభవించవలసినటువంటి వాళ్ళు, మనకి ఆత్మీయంగా సపోర్ట్ చేయవలసినటువంటి వాళ్ళు, అది బహు సంఘమైనా కావచ్చు, కుటుంబ సభ్యులైనా సరే కావచ్చు, ఏకీభవించవలసినటువంటి వారు యాక్చువల్ మనతో పాటు ఏకీభవించుకున్న అవిశ్వాసం ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా కార్యాలు చాలా సందర్భాల్లో ఆలస్యం అవుతుంది. ఇప్పుడు చూడండి, అందుకనే స్పెసిఫిక్గా మనం సంఘంగా మనం ఉన్నప్పుడు అందరము విశ్వాసం ఎదుటి ఎంత ప్రాముఖ్యం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు సంఘంలో కార్యములు జరగాలంటే ఎవరు ఒకరి విశ్వాసం ఉంచినట్టు సరిపోదు. నువ్వు సంఘంలో ఒక్కనిగా ఉన్నప్పుడు నువ్వు కూడా అందరితో పాటుగా విశ్వాసంలో కొనసాగటము, విశ్వాసంలో మెయింటైన్ అవ్వడం, విశ్వాసంలో ఎదగటము, అందరూ ఎలాంటి విశ్వాసపు స్థితిలో కొనసాగుతున్నారో సంఘముగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రతి వారు కూడా ఆ స్థాయిలోనే విశ్వాసంలో బలవంతులు ఉండడము చాలా చాలా ఇంపార్టెంట్. అది సంఘమైనా సరే అంతే, కుటుంబమైనా సరే అంతే. దేవుడు చూడండి, సంఘంలో కొన్ని కార్యాలు చేయాలంటే ఎవరు ఒకరు విశ్వాసం ఉంటే సరిపోద్దని కాదు, అందరూ కూడా విశ్వాసం ఉంచితేనే సంఘంలో కార్యాలు జరుగుతాయి. లేదనుకుంటే కొంతమంది యొక్క అవిశ్వాసాన్ని బట్టి కూడా సంఘంలో కార్యాలు ఖచ్చితంగా జరగవు. అలాగే కుటుంబమైనా సరే అంతే. ఎవరో ఒకరు బాగా విశ్వాసం ఉండి ఎవరో ఒకరు బాగా ప్రార్థన చేసింది మాత్రాన్ని సరిపోదు. ఒకరు దేవుడు కుటుంబమో కొంతమంది ఏర్పాటు చేసినప్పుడు అక్కడ అందరూ విశ్వాసం ఉంచడం చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్గా మన విశ్వాసాలు మనం చెప్పుకున్నప్పుడు విశ్వాస సంబంధమైన కుటుంబం అయినప్పుడు ఖచ్చితంగా కొన్ని కార్యముల నిమిత్తము ఒక కుటుంబం నమ్ముతూ ఉన్నప్పుడు మిగిలినటువంటి వారికి రెస్పాన్సిబిలిటీ కూడా ఏంటంటే ఆ కుటుంబంలో కార్యం జరగడం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ కుటుంబంలో కార్యం జరగాలంటే కుటుంబంలో ప్రతి వాళ్ళు విశ్వాసం ఉంచడం చాలా ఇంపార్టెంట్. విశ్వాసం ఇండివిజువల్గా మనకు ఉండే ఎంత ఇంపార్టెంటో అదే రీతిగా మనం ఇంకా ఏం గుర్తించాలంటే, నేను ఒక్కడిని విశ్వాసమే కాదు, నేను అందరితో పాటు నేను కూడా విశ్వాసంలో మెయింటైన్ అవ్వడం ఇంపార్టెంట్ అన్న విషయం కూడా అందరం అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే చాలా సందర్భంలో వాళ్ళకి విశ్వాసం లేదు, వీళ్ళకి విశ్వాసం లేదు అంటుంటాం. కానీ నేను చెప్తాను చూసారు, విశ్వాసంగా మనము సంఘం అన్నప్పుడు ఏకీభవించడం అనే విషయానికి వచ్చేసరికి మనం సామూహికంగా సంఘముగా మనం క్రీస్తుకు శరీరంగా మనం ఆలోచించేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నాతో పాటు అందరూ అని కాదు, అందరితో పాటు నేను కూడా అన్న ఆలోచన మనకి రావాలి. మనం నార్మల్గా ఆలోచిస్తాం, నాతో పాటు అందరూ అంటాం. నీతో పాటు అందరూ కాదు, అందరితో పాటు నువ్వు అని ఆలోచించాలి.
అప్పుడు ఎప్పుడైతే అలా ప్రతి విశ్వాసి ఆలోచిస్తాడో, ఎక్కువ మంది విశ్వాసం ఉంచినప్పుడు అప్పుడు ఆ ఒక్క ఇండివిజువల్ కూడా ఏం ఆలోచించాలంటే, ఆ ఒక్క వ్యక్తి కూడా ఏం ఆలోచించాలంటే, నేను కూడా అందరితో పాటు విశ్వాసం ఉంచితే సంఘంలో కార్యాలు జరుగుతాయి. బేసిక్ సంఘం అన్నప్పుడు బేసిక్ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? సంఘం అంటే మనందరి గురించి మనం మాట్లాడుతున్నాం. అలా కుటుంబం అన్నప్పుడు కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడట్లేదు, కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుడు అర్థం ఏంటంటే, ఒక కుటుంబంలో ఏదైనా కార్యం జరగాలన్నా, సంఘంలో కార్యాలు జరగాలన్నా సరే, లేదా దేశంలో కార్యం జరగాలన్నా సరే, దేవుడు ప్రతి వాళ్ళకి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనం కనుక దేశం కోసం ప్రార్థన చేస్తున్నామని చెప్పుకున్నాం అనుకోండి, లేదా సంఘం కోసం చేస్తున్నాం, లేదా కుటుంబం కోసం చేస్తున్నాం అన్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు నేను ఎక్కడైతే ఉంచాడో, ఏ దేశంలో ఉంచాడో, ఏ ప్రాంతంలో ఉంచాడో, ఏ సంఘంలో ఉంచాడో, లేదా ఏ కుటుంబంలో ఉంచాడో, అక్కడ ఖచ్చితంగా ప్రతి వాళ్ళు విశ్వాసం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. లేదనుకుంటే మన ఇజ్రాయెల్ చరిత్రలో చాలా సందర్భాలు చూస్తాం. ఒక వ్యక్తి కనుక కొంచెం కనుక అందరితో పాటు ఏకీవించకుండా వేరేగా కానీ డిఫరెంట్గా ఆలోచించి డిఫరెంట్గా దాన్ని చేస్తుంటే ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజలు అందరిపైన దానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక వ్యక్తిని బట్టి లక్షల మంది ప్రజల యొక్క జీవితాలు ఎఫెక్ట్ అయినాయి ఇజ్రాయెల్ చరిత్రలో బైబిల్ మనం చూస్తే. అది బైబిల్ మనం చూస్తాం, కానీ ఎందుకు మన విషయానికి వచ్చారు మాత్రం ఎందుకో కానీ అందరం కూడా అంత బాధ్యతగా మనం యాక్చువల్గా ఆలోచన చెయ్యం. మనం సంఘం అన్నప్పుడు బేసిక్గా అర్థం ఏంటంటే, అందరూ ఒకలాగా ఆలోచించడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికాలు ఇండివిజువల్గా ఆలోచించాలనుకుంటే సంఘంలోకి రావడం కూడా యాక్చువల్గా అయితే వేస్టే. ఏదో సంఘం అని చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా అందరితో పాటుగా నువ్వు కూడా ఏకీవించడం చాలా ఇంపార్టెంట్. అలా కుటుంబం అన్నావంటే అందరితో పాటు నువ్వు కూడా విశ్వాసం ఉండడం చాలా ఇంపార్టెంట్. విశ్వాస సంబంధంగా మెయింటైన్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం ఏంటంటే, సంఘంలో కొంతమంది విశ్వాసం ఉంచుతారు, కొంతమంది విశ్వాసము ఉంచరు. కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేసినప్పుడు చాలామంది ఇంట్రెస్ట్గా ఆసక్తితో ప్రార్థన చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, అదే సంఘంలో మరికొంతమంది అసలు దాని గురించి పట్టించుకోరు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? అప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా కొంతమంది యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ సంఘం పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల కూడా కార్యములు ఆలస్యము అవుతూ ఉంటాయి. అందుకనే మనం సంఘముగా కూడుకుంటామంటే ఖచ్చితంగా ఆ రకంగా అందరం ఒకేలాగా ఆలోచించడం అంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని కార్యముతో మనం ప్రార్థన చేస్తున్నామంటే ఖచ్చితంగా కార్యముతో అందరం విశ్వాసం ఉంచడం, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎవరు ఒకరిది బాధ్యత అనేది కాదు. సంఘం అని వచ్చేసరికి సంఘం నాకు శిరస్సు క్రీస్తు, వేరే ఏ వ్యక్తి శిరస్సు కాదు. క్రీస్తు శిరస్సు మిగిలిన అందరూ అవయవాలు అన్నప్పుడు అందరికీ సమానమైనటువంటి బాధ్యత అన్ని విషయాల్లో ఉంటుంది. అలాగే ఆత్మీయంగా విశ్వాస విషయంలో కూడా, లేదంటే విశ్వాసంతో ప్రార్థించే విషయంలో కూడా అందరికీ ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అలా ఉన్నప్పుడు కుటుంబం అయినా సరే, దేశమైనా సరే, ఏదైనా సరే కార్యాలు జరుగుతాయి. నేను చెప్పేది విశ్వాసం నుంచి అన్నప్పుడు అన్యులు కూడా మన దారిలోకి రావాలని చెప్పట్లేదు. ఆల్రెడీ మనము అని విశ్వాసలముగా దేవుడు ఎవరైతే మార్చి ఒక రాజ్యంలో చేర్చాడో, ఒక స్థలంలో చేర్చాడో, మనమందరం విశ్వాసం చాలా ఇంపార్టెంట్. అందరికీ విశ్వాసం ఉండాలని కాదు, కానీ మనం సంఘంగా కూడామన్నప్పుడు, సంఘంగా ఒకటిగా ఉన్నామన్నప్పుడు, నువ్వు అందరూ ఒకటివైతే ఖచ్చితంగా నీ దగ్గర నుండి కూడా ప్రతి వ్యక్తి దగ్గర నుండి దేవుడు విశ్వాసాన్ని కోరుతాడు. అక్కడ కార్యాలు జరగాలంటే, అలా కుటుంబంలో కార్యాలు జరగాలని సరే చాలా సందర్భంలో ఆ కుటుంబంలో ప్రతి వారి దగ్గర నుండి దేవుడు విశ్వాసాన్ని డిమాండ్ చేస్తాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే, చాలామంది అలాగ ఆలోచన చేయరు. అందుకని కుటుంబంలో అందరూ విశ్వాసం ఉండడం అంటే జనరల్గా ఎవరు పెద్దగా అలా ఆలోచించరు. ఎవరో ఒకరు విశ్వాసం ఉంచుతారు, అంతేగాని అందరు విశ్వాసము ఉంచారు. అది ప్రాబ్లం. అందుకే కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో కూడా కార్యం జరగాలన్నా సరే ఎందుకు ఆలస్యం అవుతుందంటే బేసిక్ ప్రాబ్లం ఇదే. ఏంటంటే మన విశ్వాసంలో మెయింటైన్ అవ్వడం, అందరం విశ్వాసంలోనే కంటిన్యూ అవ్వడం చాలా ఇంపార్టెంట్. నిజంగా కుటుంబంలో అందరినీ ప్రేమించే వాళ్ళు అయితే ఖచ్చితంగా అందరితో పాటుగా ప్రతి వ్యక్తి ఏకీవించడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు అలా ఏకీవించాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా సంఘం రావడం ఇంపార్టెంట్ అవుతుంది, వాక్యం అంటే ఇంపార్టెంట్ అవుతుంది, ప్రార్థన చేయడం ఇంపార్టెంట్ అవుతుంది. ఆ కార్యాల్లో మనం కూడా బాధ్యత తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని చూడండి, అందుకే అలా కూడా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. మనం కొన్నిసార్లు సంఘానికి వస్తూ కూడా నాకు విశ్వాసం ఉందిలే అని అనుకుంటాం, కానీ నాకు విశ్వాసం లేదు కాదు. కొన్ని సందర్భాలు ఇంకోళ్ళు కూడా అందరికీ విశ్వాసం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అది కుటుంబమైనా సరే, సంఘమైనా సరే, ఈవెన్ దేశమైనా సరే. అలా ఉన్నప్పుడే కార్యాలు ఖచ్చితంగా త్వరగా కార్యాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అవుతుందంటే, కొంతమంది విశ్వాసం వల్ల ఉండాల్సినటువంటి వాళ్ళు విశ్వాసం ఇంకా ఉంచడం స్టార్ట్ చేయలేదు కాబట్టి, ఏకీవించవలసినటువంటి వాళ్ళు ఇంకొన్ని ఏకీవించడం స్టార్ట్ చేయలేదు కాబట్టి కొన్నిసార్లు ప్రార్థన జరుగుతున్నా సరే కొన్నిసార్లు ఇంకొన్ని కార్యం ఆలస్యము అవుతుంది. అందుకనే కుటుంబాలు ప్రతి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అది కుటుంబం అటువంటి పైకి రావడానికి ఎవరో ఒక్కరు మాత్రమే కారణం ఎవరో ప్రతిసారి. అంత స్పెసిఫిక్గా మన విశ్వాసం అని చెప్పుకున్నప్పుడు నువ్వు బిలీవర్ అయితే కనుక రక్షణ పొందామంటే ఖచ్చితంగా నువ్వు కూడా అందరితో పాటు ఏకీవించడం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఒకళ్ళు విడవబడతారో, ఎప్పుడైతే ఒకళ్ళు సరిగ్గా సహకరించారో ఆత్మీయంగా, అప్పుడు ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో కూడా కార్యాలు ఆలస్యం ఖచ్చితంగా జరుగుతాయి. ఆ వ్యక్తి కూడా సహకరించినంత వరకు కార్యం ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది.
అందుకని మన విశ్వాసం ఉంచడం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. బైబిల్లో మాట చూద్దాం, చూడండి. కాలేబు యొక్క జీవితం ఒకసారి మనం చూద్దాం. సంఖ్యాకాండానికి వెళ్దాం ఒకసారి. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. సంఖ్యాకాండం 14వ అధ్యాయము కొన్ని వచనాలు నేను చదువుతాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయము. ఇక్కడ చూడండి, మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలను కనాన్ దేశం వెళ్ళి వేగి చూడడానికి మోషే పంపిస్తాడు. గోత్రంలో ఒకరు చొప్పున 12 మందిని పంపిస్తాడు. ఆ 12 మంది వెళ్ళి సమాచారం తీసుకొస్తారు. అలా సమాచారం తీసుకొచ్చినప్పుడు అందులో 10 మంది ఏమో చెడ్డ సమాచారం తీసుకొచ్చారని బైబిల్ ఉంటుంది. 2 ఏమో యెహోషువ కాలేబు మంచి సమాచారం తీసుకొచ్చారు. గమనించండి, 12 మంది వెళ్ళారు. ఇజ్రాయెల్ జనాంగం అంతటి పక్షమున 12 మంది వెళ్ళారు. గోత్రంలో ఒకరు చొప్పున వెళ్ళారు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క గోత్రమును రిప్రజెంట్ చేస్తూ నాయకుడిగా ఉంటున్నాడు, గుర్తింపడుతున్నాడు. అలా 12 మంది వెళ్ళారు. బేసిక్ 12 మంది వెళ్ళారంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆ 12 గోత్రం నుంచి అందరూ ఒక రకంగా వెళ్ళినట్టే. అందుకనే గోత్రంలో ఒకళ్ళు చొప్పులు వెళ్ళారంటే ఆ గోత్రంలోకి ఏ వ్యక్తి అయితే వెళ్ళాడో ఆ వ్యక్తి ఆ గోత్రంలోకి సంబంధించిన వాడు, ఆ గోత్రం యొక్క పక్షం నిలబడుతున్నాడు. అలాగేంటంటే ఇక్కడ 12 మందిని మోషే వేగి చూస్తున్నాడని పంపించాడు. అది కూడా వేగి చూడడానికి దేనికి అంటే, ఆ దేశం నిజంగా దేవుడు చెప్పాడు ఉందో లేదో చూడడానికే పంపించాడు. కానీ ఏదో నిజంగా మనం స్వతంత్రించుకోగలమా, లేదంటే మనకేమైనా ఇబ్బందులు ఉంటాయా, మనం చేయగలమా చేయలేమా అన్నది తెలుసుకోవడానికైతే కాదు. రిజల్ట్ మనకి పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా అని తెలుసుకోవడానికైతే పంపించలేదు. అది గుర్తుపెట్టుకోండి ముందు. చూడండి, మోషే పంపించినప్పుడు మోషే యొక్క మైండ్లో కానీ పంపించబడుతున్నటువంటి వ్యక్తుల యొక్క మైండ్లో కూడా బేసిక్గా ఏంటంటే, మీరు వెళ్ళి చూసి రండి, మన యుద్ధం చేస్తే గెలుస్తామో లేదో చూసి రండి అనలేదు. దేవుడు చెప్పాడు కానీ నిజంగా మనం సాధ్యమవుతుందో లేదో చూసి రండి అని పంపించలేదు. అందుకు పంపించలేదు. వీళ్ళు తెలియటువంటిది ఏదో కొత్తగా తెలుసుకోవడానికి అయితే పంపించలేదు. దేవుడు చెప్పినట్టు ఉందో లేదు జస్ట్ చూసి రండి అన్నాడు అంతే. అంతేగాని మనం సాధించగలమా పొందుకుంటామా లేదా అన్నది తెలుసుకోవడానికి అయితే కాదు. పాజిటివా నెగిటివా రిజల్ట్ అన్న దాని గురించి అయితే కాదు. మోషే కదా మైండ్లో ఉంది. అలాగనే 12 మందికి మైండ్ అదే ఉంది. అదే పెట్టుకొని వెళ్ళారు. కొంత దినములు తిరిగారు, వేగి చూశారు, వచ్చారు. వచ్చిన ఫలాలన్నీ తీసుకుని వచ్చారు. వస్తూనే ఫలాల గురించి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ దేశం యొక్క సమృద్ధి గురించి వాళ్ళు ఏమన్నారంటే, నిజంగా దేవుడు చెప్పినట్టుగానే ఆ దేశం చాలా సమృద్ధితో బ్రహ్మాండంగా ఫలభరితంగా దేశము ఉంది అని కొన్ని కొన్ని ఫలాలు కూడా తీసుకొచ్చారు. ద్రాక్ష పళ్ళు ఇవన్నీ తీసుకొచ్చారు. బాగుంది. కానీ ఆ తర్వాత ఇంతకీ అసలు విషయానికి వచ్చేసరికి చూసొచ్చారు, బాగానే ఉంది. ఇంతకీ చూసొచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి, వాళ్ళ స్పందన ఏంటి అంటే, ఆ 12 మందిలో 10 మంది ఏమన్నారంటే, మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడం సాధ్యమే కాదు, ఎందుకంటే ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నత దేహులు అన్నారు. ఆ దేశంలో వాళ్ళందరూ కూడా ఉన్నత దేహులు కాబట్టి మనం స్వతంత్రించుకోలేము అన్నారు. ఏ మైండ్తో వాళ్ళని యాక్చువల్గా మోషే పంపించాడు, ఏ మైండ్తో యాక్చువల్గా వాళ్ళు కూడా వెళ్ళారు. మోషే ఏమి అది జరుగుతుందా లేదా చూడండి అన్నని పంపించలేదు. మోషే ఎందుకు పంపించండి, వెళ్ళి చూసి రండి అన్నాడు. చూసి రావడం అంతే. కానీ చూసిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోయారంటే, వాళ్ళు అన్నారు, అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా ఉన్నత దేహులు కాబట్టి ఇది మనకి సాధ్యమే కాదు. ఎప్పుడైతే వాళ్ళు మాట్లాడారో యెహోషువ కాలేబు బట్టలు చింపుకున్నారు. ఇప్పుడు చూడండి, నిజంగా అంటాను అలాగే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరైనా ఉండాలి అలాగా. ఎందుకంటే నార్మల్గా ప్రతి వాళ్ళు ఎక్కువ శాతం మంది అవిశ్వాసంగా మాడతాం. మనం క్రిస్టియన్స్ అన్న పేరే కానీ ప్రతిదానికి ఇంట్లో నెగిటివ్గా మాట్లాడడం మనకి ఎక్కువ. ఎందుకు జరగదన్న దానికి మనకి బోల్డ్ తెలుసు, మనకి ఆ జ్ఞానం ఉంటుంది. ఎందుకు జరగదన్న దానికి మనం బోల్డ్ రీజన్లు చెప్తాం, పరిస్థితులను చెప్తాం, మనుషులను చెప్తామని చాలా చెప్తాం. కానీ ఎందుకు జరుగుతున్న దానికి బైబిల్లోకి మాత్రం విశ్వాసం నార్మల్గా వెళ్ళరు. మనం బైబిల్కి దేవుని యొక్క వాక్యానికి ఎక్కడ మాత్రం మనం ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే చర్చలో మాత్రం ఇస్తాం. మన అనుదిన జీవితాలు దీనికి పెద్దగా ప్రాముఖ్యతను ఎక్కువగా ఇవ్వం. కానీ ఇక్కడ నువ్వు నేర్చుకునేటువంటిది ఎక్కడ వరకు దీనికి వాల్యూ ఇచ్చేసి ఇక్కడ ఉన్నతంగా దీన్ని పెట్టేసి వాక్యాన్ని ఇక్కడ ఉన్నతంగా ఆలోచించి దీనికి కావాల్సిన గౌరవాన్ని ఇక్కడ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగా ఆలోచించమని కాదు. ఇక్కడ నీ మైండ్ని ఎలాగ ఆలోచించాలి అన్న దానికి నీ మనస్సుకి ఒక విత్తనం వల్ల ఒక ఆలోచన పెడుతుంది నీ హృదయంలో వాక్యము. దీన్ని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత దీని ప్రకారం నువ్వు ఆలోచించాలి. కానీ విశ్వాసంలో ఏంటంటే నార్మల్గా ఏంటంటే మనం ఎప్పుడు నెగిటివ్గానే మాడతాం, నెగిటివ్గానే ఆలోచిస్తాం. ఎందుకంటే చూడండి, నిజంగా మీరు విశ్వాసం తెలుసుకోవాలంటే మీరు జస్ట్ ఒక్క వారం రోజులు కనుక మీరు ఇంట్లో ఏం మాట్లాడుకుంటారు మీరు ఆలోచిస్తే మీరు ఎంత విశ్వాసం మీకు తెలిసిపోద్ది. విశ్వాసం అనేది పెద్ద మిస్టరీ కాదు తెలుసా. విశ్వాసం అంటే నాకు ఎంత విశ్వాసం ఉందో నాకు తెలియదు అనుకోవాల్సిన అవసరం లేదు, ఊహించుకోవాల్సిన అవసరం లేదు, మోసపోవాల్సిన అవసరం కూడా లేదు. నీకు ఎంత ఉందో తెలుసుకోవాలంటే నువ్వు నార్మల్గా ఇంకా నిజంగా చెప్పండి, ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు, ఇంట్లో ప్రాబ్లమ్స్ కోసం డిస్కషన్ అవుతున్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారో ఆలోచిస్తే ఎవరికి ఎంత విశ్వాసం తెలిసిపోద్ది తెలుసా. అది తెలిసిపోద్ది, విశ్వాసం అక్కడ తెలిసిపోద్ది.
వీళ్ళు ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ విశ్వాసంగా ఉన్నారు 10 మంది అన్న విషయాన్ని తెలిసింది. వాళ్ళు చెప్పిన చెడ్డ సమాచారం. వాళ్ళు ఏమంటే ఎందుకు అవుతుంది మన వల్ల, అది అవ్వదు, మనకు అవ్వదు అన్నది వీళ్ళు మాట్లాడుతున్నమాట. అప్పుడు యెహోషువ కాలేబు బట్టలు చింపుకొని వాళ్ళు అన్నారు, లేదు లేదు, దేవుడు కనుక మనం ఎంత ఆనందిస్తే మనం స్వతంత్రించుకుంటాం. అటువంటి యెహోషువ కాలేబు మాట్లాడుతున్న మాట అక్కడ నేను చదువుతాను చూడండి ఒకసారి. 6వ వచనం, 14వ అధ్యాయము 6వ వచనం చదువుతాను. అందరూ కూడా జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే చాలా మంచి మాటలు అక్కడ యెహోషువ కాలేబు మాట్లాడతారు. 7వ వచనం చదువుతాను చూడండి. బట్టలు చింపుకొని ఇజ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించడలా ఆ దేశంలో మనలను చేర్చి, గమనించండి, దేవుడు మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. చూడండి, ఇలాగా యెహోషువ కాలేబు ఏంటంటే వాళ్ళు విశ్వాసంగా మాట్లాడుతున్నారు. అరే మనం దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. ఎందుకు తిరుగుబాటు అన్న మాట ఎందుకు వచ్చింది అక్కడ యాక్చువల్లీ ఎవరు దేవుని కోసం మాట్లాడలేదు, చెప్పాలంటే ఎవరు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. కానీ ఇంకను యెహోషువ కాలేబు ఎలా అంటున్నారంటే దేవుని వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేయొద్దు అంటున్నారు. వాళ్ళు దేవుని అసలు పేరే సంబోధించలేదు, కానీ యెహోషువ కాలేబు అంటున్నారు దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు అంటున్నారు. తిరుగుబాటు ఎందుకు అవుతుంది? అది కూడా తిరుగుబాటు కింద ఎందుకు వస్తుంది అంటే దేవుడు ఒకటి చెప్పెళ్ళాడు, దేవుడు ఒకటి చెప్పాడు, నువ్వు ఇంకోటి చెప్తున్నావు. అంటే ఇప్పుడు బేసిక్ ఏమన్నా అంటే దేవుడు చెప్పినటువంటి మాట కరెక్ట్ కాదు, దేవుడు చెప్పిన స్టేట్మెంట్ తప్పు అంటున్నాం మనం. దేవుడు ఇది సాధ్యం అన్న తర్వాత నువ్వు కనుక లేదు సాధ్యం కాదన్నట్టు నువ్వేం చెప్తున్నావు అంటే బేసిక్గా దేవుడు చెప్పింది కరెక్ట్ కాదని మనం అంటున్నాం. అంతే, ఇప్పుడు దేవుడు చెప్పింది కరెక్ట్ కాదు అంటున్నావు అంటే నువ్వు దేవుడిని అబద్ధకుని చేస్తున్నావు. అందుకని ఇక్కడ యెహోషువ కాలేబు అంటున్నారు, లేదు దేవుడు కనుక మనం ఆనందిస్తే ఖచ్చితంగా మనం ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం, దేవుడు మనల్ని అందరూ అడుగు పెట్టిస్తాడు, మీరు యెహోవా మీద మీరు తిరుగుబాటు చేయొద్దు, మీరు తిరగబడద్దు అని మాట్లాడినా సరే వాళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని చంపాలని చూస్తున్న బైబిల్ మనం చూస్తాం. చూడండి, 2 వ్యక్తుల విశ్వాసం ఉన్నారు. ఆ 12 మంది చెప్పినటువంటి మాటలు లక్షల మంది నమ్మారు. చూడండి, ఎక్కువగా దేనికి ఏది నమ్మటం చాలా ఈజీ తెలుసా మనకి? మనందరూ విశ్వాసాలమైనా సరే ఏది నమ్మటం చాలా ఈజీ తెలుసా? అవిశ్వాసంగా మాట్లాడినటువంటి మాటలు, అవిశ్వాస సంబంధంగా మాట్లాడిన మాటలు అంగీకరించటము, దానికి మనం ఊకొట్టడం చాలా ఈజీ మనకి. అది నమ్మటం చాలా ఈజీ. అది వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనడం చాలా ఈజీ. విశ్వాస సంబంధంగా మాట్లాడిన దాన్ని అంగీకరించాలంటే, దాన్ని జీర్ణించుకోవాలంటే నీకు చాలా విశ్వాసం ఉంటే నీకు అది అర్థమవుతుంది. కొన్నిసార్లు ఎందుకు చాలామంది నమ్మరంటే ప్రాబ్లమ్ ఆ స్టేట్మెంట్ రాంగ్ అని కాదు, నీకు దాన్ని అర్థం చేసినంత విశ్వాసం నీకు లేకపోవడాన్ని బట్టి వాళ్ళ మాటలు మనకి ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అలాగ అనిపిస్తుంది. వాళ్ళు అలాగే చెప్తారండి, కానీ వాస్తవం ఇది అంటాం. చాలా సందర్భంలో చూడండి, ఈవెన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎవరికైనా సమస్యలు ఉన్నప్పుడు కూడా పాస్టర్ గారు వెనక దేవుడు నమ్మని దేవుడు కార్యం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమంటామంటే ఆ పాస్టర్ అలాగే చెప్తారులే, వాళ్ళకేం తెలుసు, భరించేది మనం, సమస్య మంది కదా, వాళ్ళు అలాగే చెప్తారులే అండి. పాస్టర్ కూడా ఏమో లేండి ప్రాబ్లం, ఏం చేస్తారండి మరి, కొన్నిసార్లు జరగదులేండి అన్నాం అనుకోండి, అందరూ యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని, అందరూ దానికి ఓకే, దానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు మనకి, అలాగే ఎవరు నన్నప్పుడు. కానీ నీ అవిశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తూ, లేదు నువ్వు కూడా నమ్మితే కార్యం జరుగుతుందని కనుక నీ అవిశ్వాసాన్ని క్వశ్చన్ చేసి ప్రశ్నించి స్పందిస్తే, నీ అవిశ్వాసం గురించి మాట్లాడితే, నీ అవిశ్వాసం గురించి మాట్లాడితే అది చాలామందికి అది నచ్చదు. అలాగనే వాళ్ళు ఆ 2 వ్యక్తులను యెహోషువ కాలేబును చంపాలని కూడా చూశారు. చూడండి, ఒక్కసారి చూడండి, మన అవిశ్వాసంలో ఉన్నప్పుడు విశ్వాసంతో ఉన్నటువంటి వారికి మాటలు మనకి ఎంత ఇబ్బందిని తీసుకొచ్చి చూడండి. అలాగే యెహోషువ కాలేబుకు కూడా వాళ్ళు విశ్వాసం, నిండు విశ్వాసంతో ఉన్నారు. అందుకనే ఈ 12 మంది మాట్లాడుతున్న మాట, 10 మంది మాట్లాడుతున్న మాట, ఆ 10 మంది మాటలను బేస్ చేసుకొని నమ్మినటువంటి లక్షల మంది ఇక మాటలు యెహోషువ కాలేబుకు అసలు నచ్చలేదు, చాలా ఇబ్బంది కలిగించింది వాళ్ళకి. వాళ్ళని ఏదో అన్నారని కాదు, వీళ్ళిద్దరికి ఒక నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా దేవుడు మనం ఆనందిస్తే, కానాను దేశం వీళ్ళిద్దరిది కాదు కదా, కానాను దేశం 12 గోత్రములకు దేవుడు ఇచ్చాడు కదా. ఇప్పుడు 12 గోత్రాలు అందరికీ అందులో భాగం ఉంది. అప్పుడు అందరూ యాక్చువల్గా నమ్మాల్సి ఉంది. కానీ దేవుడు ఎలాగైతే అందరూ నమ్మాలని ఎదురు చూస్తున్నాడో, అందులో ఇద్దరు బాగానే ఉన్నారు, 2 వ్యక్తులు బాగానే ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళతో పాటు నమ్మాల్సిందే, కానీ వాళ్ళు యాక్చువల్ నమ్మట్లేదు. అవసరం ఎవరిది? వీళ్ళిద్దరిది అని అవసరము ఖచ్చితంగా కాదు, అందరిది అవసరమే. అందరూ దాని గురించి ఆశపడ్డారు, అందుకే ప్రయాణం చేసి అంత దూరం వచ్చారు. ఆల్మోస్ట్ ఆ కనాను దేశం అంచుల్లో వాళ్ళు ఉన్నారు, బోర్డర్లో ఉన్నారు. లోపలికి వెళ్ళి యుద్ధం చేసేస్తే చాలు, ఆ రాజ్యం జయించేస్తే ఆ చిన్న చిన్న పట్టణాలను వాళ్ళు స్వాధీనపరుచుకుంటే అయిపోద్ది, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోద్ది వాళ్ళకి. యాక్చువల్గా అంచుల్లో వాళ్ళు ఉన్నారు. అంచుల్లో ఉండి కూడా ఆ టైంలో వాళ్ళు ప్రవర్తించేటువంటి తీరు అటువంటిది, మాట్లాడే తీరు ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోకుండా వాళ్ళు ఏంటంటే ఇలాగున్న ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడారు. కొన్నిసార్లు చూడండి, అంతే దేవుని కార్యం దగ్గరకు వచ్చింది, అది అప్పటి వరకు చాలా వరకు కష్టపడతాం మనం, కానీ తెర దగ్గరకు వచ్చాక
ఆ టైంకి దానికి ఇంపార్టెన్స్ చాలా సందర్భాల్లో చాలామంది గుర్తించరు. విశ్వాసులే కావచ్చు, కుటుంబ సభ్యులే కావచ్చు, కొన్ని సందర్భాలు సంఘం కానీ, దేశమునకు కానీ, కుటుంబానికి కానీ వచ్చేసరికి కాలం ఆలోచన దగ్గరికి వెళ్తాం. కానీ వచ్చిన తర్వాత ఎందుకు కానీ మనం సరిగ్గా కొంతమంది సరిగ్గా ఏకీవించరు. అలా ఏకీవించకపోతే ప్రాబ్లం ఏంటంటే మొత్తం అందరూ వెనక్కి వెళ్ళాలి. అలా బైబిల్ మీరు చూస్తే, ఆ తర్వాత బైబిల్ మీరు చూస్తే అక్కడ వాళ్ళు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు కూడా దేవుడు వాళ్ళ అవిశ్వాసాన్ని క్వశ్చన్ చేస్తూ మాట అంటాడు. చూడండి, నేను చదువుతాను 14 అధ్యాయం 24 వచనం చదువుతాను. చూడండి, దేవుడు స్పందిస్తూ మాట్లాడుతాను మాట. 14 అధ్యాయమే, సంఖ్యాకాండం 14 అధ్యాయం 24 వచనం చదువుతాను. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టుదును, అతని సంతతి దాన్ని స్వాధీనపరుచుకొను. అమాలేకులు, కానానీయులు ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గం అరణ్యమునకు ప్రయాణమై పోండి. నేను ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, మీరందరూ మరలా తిరిగి మీరు వెనక్కి వెళ్ళిపోండి. మీకు నమ్మకం లేకపోతే నేను కూడా ఏమీ చేయలేను. అది బేసిక్ దేవుడు చెప్తున్నాడు. మీరు నమ్మట్లేదు, చూడండి నేను ఏం చేస్తాను. దేవుడు అలా చేయట్లేదు. దేవుడు అంటున్నాడు, మీకు నమ్మకం లేదు, ఇంతవరకు నేను తీసుకొచ్చాను, పగల మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాను, మిమ్మల్ని పోషించాను, మీకు ఆహారం ఇచ్చాను, మీకు ఎలాంటి ఆహారం కావాలంటే అలాంటి ఆహారం నేను మీకు ఇచ్చాను. అసలు లక్షల మందిని పోషించడం సామాన్య విషయం. 2-3 కాదు, లక్షల మందిని దేవుడు అలా అద్భుత రీతిగా పోషించాడు. ప్రతిసారి వాళ్ళకి భోజనం కావాల్సిన ప్రతిసారి అద్భుతం జరిగింది, పెద్ద అద్భుతం. జస్ట్ ఊహించండి, లక్షల మందికి ఆహారం దేవుడు ఎలా సమకూర్చడం, సిద్ధపరచడం ఆలోచించండి. దేవునికి అసలు లెక్కే కాదు. లక్షల మందికి ఆహారం సిద్ధపరచడం పెద్ద లెక్కే కాదు. అది మన్నానే కానీ మాంసమే కానీ కావాలని సరే దేవునికి అది పెద్ద విషయమే కాదు. అవన్నీ కళ్ళ మంది చూసిన తర్వాత కూడా ఇంకను లక్షల మందిని దేవుడు చాలా ఈజీగా పోషించాడు. 1,00,000 మంది అసలు ఎలా పోషిస్తాం, ఎలా పోషించబడతాం? ఏ ఒక్క రాజు అయినా సరే తనొక్కడే లక్షల మందిని పోషించిన సందర్భం చరిత్రలో ఉందా? లేదే. నిర్ణయాలు మాత్రం రాజు తీసుకుంటారు. లక్షల మందిని పోషించినటువంటి రాజు ఏ రాజ్యంలో ఎవడో లేడు అలాగన, ఎప్పుడు అలా లేదు. కానీ దేవుడు పరలోకంలో ఉంటూ ఇజ్రాయెల్ ప్రజలకు లక్షల మందిని ఎప్పుడు వాళ్ళకి ఏం కావాల్సి అది అనుగ్రహిస్తూ వాళ్ళు తగ్గట్టు ప్రతిదీ ఇస్తూ వచ్చాడు. వాళ్ళు దాహం వేస్తుంటే నీళ్ళు ఇచ్చాడు, తిని బోరు కొట్టిందంటే మాంసం కూడా ఇచ్చాడు వాళ్ళకి అరణ్యంలో. అంతగా వాళ్ళ కళ్ళ ముందు అద్భుతాలు వాళ్ళు అనుభవిస్తూ, అద్భుతం ద్వారా పోషింపబడుతూ, అద్భుతం ద్వారా కడుపు నిండి, అద్భుతం ద్వారా దాహం తీర్చుకున్న తర్వాత కూడా ఇంకను దేవుడు ఏం చేయగలడో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు పూర్తిగా. దేవుని యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. అలా గ్రహించలేక వాళ్ళు అవిశ్వాసం ఉన్నప్పుడు దేవుడు సరే మీరు అందరూ అరణ్యంలోనికి వెళ్ళిపోండి. కానీ దేవుడు అక్కడ స్పెసిఫిక్గా మాట అన్నాడు, నా సేవడైనటువంటి కాలేబు మాత్రం మంచి మనసుతో నన్ను సేవించాడు, నన్ను నమ్మాడు, బాగా నన్ను నమ్మాడు. కాబట్టి నేను అతన్ని మాత్రం తీసుకుని వెళ్తాను దేవుడు చెప్పాడు. గమనించండి, అతన్ని మాత్రం నేను తీసుకొని వెళ్తాను అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇతను నమ్మాడు కాబట్టి ఇతను వెళ్ళిపోతాడులే, మీరు అందరూ వెళ్ళిపోండి అనలేదు దేవుడు అక్కడ. గమనించండి, ఇతను నమ్మాడు కాబట్టి ఇతను వెళ్ళిపోతాడు, మీరు అందరూ వెనక్కి వెళ్ళండి, ఇతను మాత్రం ముందుకు వెళ్తాడని దేవుడు అనలేదు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే యెహోషువ కాలేబు అంత విశ్వాసం ఉంచిన తర్వాత కూడా ఇంకను వాళ్ళకి విశ్వాసం ఉంటూ కూడా అవిశ్వాసాలతో పాటుగానే వాళ్ళు కూడా ఆ పరిస్థితులు నెట్టివేయబడ్డారు. వాళ్ళు కూడా తిరిగి అరణ్యంలోనికి వెళ్ళిపోవలసి వచ్చింది విశ్వాసం ఉంటూ కూడా. ఓ రకంగా చెప్పాలంటే యెహోషువ కాలేబు అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ వల్ల వాళ్ళ స్థితిలో లేరు, ఇజ్రాయెల్ ప్రజల వల్ల వాళ్ళ స్థితిలో ఉండాల్సి వచ్చింది. లక్షల మంది వాళ్ళ అవిశ్వాసం వలన వీళ్ళిద్దరూ సఫర్ అవ్వాల్సి వచ్చింది తెలుసా. వీళ్ళు సఫర్ అయ్యారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు ఆలస్యమైందంటే ఓకే, ఎందుకంటే అది వాళ్ళు చేసుకుంది, వాళ్ళకి ఆలస్యమైందంటే ఓకే, ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అనిపిస్తున్నారు అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరూ విశ్వాసం ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళిద్దరూ వెళ్ళాలి. కానీ చూడండి, అక్కడ దేవుడు కూడా వీళ్ళిద్దరు నమ్మారు కాబట్టి వీళ్ళిద్దరు వెళ్తారు, మీరు అందరూ వెనక్కి వెళ్ళిపోవడం లేదు. దేవుడు సమూహికంగా దేశముగా చూశాడు, ఇజ్రాయెల్ ప్రజలను ఒక దేశంగా చూశాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు అందరూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోండి. కానీ నేను మాత్రము ఈ లక్షల మందిలో 2 వ్యక్తులు విశ్వాసం ఉంచారు. వాళ్ళ విశ్వాసాన్ని గుర్తించాను, వాళ్ళ విశ్వాసాన్ని అర్థం చేసుకున్నాను. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రవేశిస్తారు. కాకపోతే లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళు నమ్మారు కాబట్టి లేట్ అయితే అవుతుందేమో కానీ ఆలస్యమైనటువంటిది వాళ్ళ జీవితం పైన ప్రభావం చూపకుండా నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. సింపుల్ చెప్పాలండి, లేట్ అవుతుందా అంటే లేట్ అవుతుంది, కానీ లేట్ అవుతుంది కాబట్టి లేట్ అయిపోయింది, ఆలస్యం అయిపోయింది కాబట్టి వాళ్ళు అనుభవించకుండా పోతారా, చచ్చిపోతారా అంటే దేవుడు అంటున్నాడు వారి విశ్వాసాన్ని దేవుడు ఎంత గౌరవించాడంటే అన్నాడు, మీరు వెనక్కి వెళ్తారు, అందరితో పాటు మీరిద్దరు కూడా వెనక్కి వెళ్తారు, కానీ మీ విశ్వాసం నేను గుర్తించాను కాబట్టి నేనేం చేస్తానంటే మీరు వాళ్ళతో పాటు వెళ్ళండి, కానీ మీకు నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. అది అందరికి కాదు, కాని దేశం అందరికీ ప్రామిస్ చేశాను, కానీ ఈసారి మాత్రము నేను మీ ఇద్దరు ప్రామిస్ చేస్తాను. ఈయన మాత్రం కాలేబు మాత్రము వాగ్దాన దేశంలో కడిగి పెడతాడు, నేను చూసుకుంటాను ఆ విషయాన్ని అని దేవుడు చెప్పాడు. నిజంగా దేవుడు చూసుకున్నాడా? వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చూసుకున్నాడు నిజంగా? కాలేబుని చూసుకున్నాడా? కాలేబుని స్పెషల్గా దేవుడు చూశాడా? లక్షల మందిలో అంటే ఖచ్చితంగా దేవుడు స్పెషల్గా చూశాడు. ఎందుకంటే ఆ తర్వాత మనం చూస్తే లక్షల మంది ఆ తరం అంతా కూడా చనిపోయిన తర్వాత కూడా ఇంకను యెహోషువ కాలేబు
అంటే మోషే చనిపోయిన తర్వాత ఆ తరం వారు కూడా చనిపోయిన తర్వాత మోషే తర్వాత యెహోషువ నాయకుడిగా మారాడు. నాయకుడిగా మారిన తర్వాత యెహోషువ నాయకుడిగా ఉన్నాడు. ఇంకొన కాలేబు బతికే ఉన్నాడు. ఆ తరమంతా అరణ్యంలో చనిపోయారు. కానీ యెహోషువ బతుకున్నాడు, కాలేబు బతుకున్నాడు. ఒకసారి ఆలోచించండి, తరమంతా చచ్చిపోయారు, కానీ యెహోషువ కాలేబు ఎలా బతుకున్నారు? ఆలోచించండి. అక్కడ దేవుడు వారి విశ్వాసాన్ని ఎంత గౌరవించాడంటే, వారు నమ్మిన తర్వాత వాళ్ళకి అన్యాయం జరగకూడదని దేవుడు ఖచ్చితంగా అనుకున్నాడు. వారు నమ్ముటి నమ్మడానికి సమస్తము సాధ్యమే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అడుగుపెట్టే తీరాలి. కాబట్టి నేను అందరం కాదు, వీళ్ళిద్దరిని స్పెషల్గా చూస్తాను. వీళ్ళకి ఏమీ రాకుండా నేను జాగ్రత్త వీళ్ళని కాపాడి వీళ్ళు అడుగుపెట్టట్టుగా నేను చూసుకుంటాను. నాది బాధ్యత దేవుడు అనుకున్నాడు. అందుకనే రెండో తరముతో ఈ ఇద్దరు వ్యక్తుల్లో కానాదేశంలో అడుగుపెట్టడం బైబిల్ మనం చూస్తాం. అప్పుడు చూడండి, అది కూడా ఒకసారి చదువుకుందాం. చూడండి ఒకసారి యెహోషువ గ్రంథంలోకి వెళ్దాం. ఇప్పుడు యెహోషువ నాయకుడు ఉన్నప్పుడు ఇక్కడ కాలేబు యొక్క స్థితి మనం చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము. సరే, మరలా సేమ్ అదే సిచ్యువేషన్లోనికి యెహోషువ నాయకత్వంలో వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ కాలేబు మాట్లాడుతున్న మాట నేను చదువుతాను. చూడండి, యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం చదువుతాను. చూడండి, 10వ వచనం. ఇక్కడ కాలేబు మాట్లాడుతున్న మాట, యెహోవా చెప్పినట్లు ఇక్కడ కాలేబు యెహోషువతో మాట్లాడుతూ చెప్తున్న మాట. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 55 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోచునుటకు కానీ నాకెప్పటి అట్లు బలమున్నది. చూడండి, ఇక్కడ మాటతో అంటున్నాడు. చూడండి, కాలేబు అంటున్న మాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఆ తర్వాత ఆ మొదటి తరం చనిపోయారు, మోషే కూడా చనిపోయాడు. యెహోషువ నాయకత్వంలో రెండవ తరము వచ్చారు బోర్డర్కి. బోర్డర్ లోపలికి కూడా వచ్చారు. ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ కొన్ని పట్టణాలను చూసారా, ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకునే విషయంకి వచ్చేసరికి ఇప్పుడు కాలేబు అంటున్నాడు, యెహోషువతో అంటున్నాడు, యెహోషువ నీకు గుర్తుంది కదా, ఇప్పుడు నువ్వు మాకు నాయకుడివి. కానీ ఒకప్పుడు ఇలాంటి సందర్భం మనకు వచ్చినప్పుడు దేవుడు నాకు చెప్పినట్లుగా, నేను మోషే కూడా నాకు చెప్పినట్లుగా నేను ఈ ప్రాంతం కావాలన్నప్పుడు దేవుని అడిగాను. మోషేకి కూడా చెప్పాను నేను. అప్పుడు నాకు విశ్వాసం ఉంది. 40 సంవత్సరాల క్రితం కూడా నేను ఇదే మాట మాట్లాడాను, అదే మాట నేను ఇప్పటికే నిలబడుతున్నాను నేను. అప్పుడు నాకు ఇప్పుడు ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా, అప్పుడు నేను ఏదైతే కావాలని కోరుకున్నాను, ఇప్పుడు మరలా నాకు అదే కావాలి. ఆ పర్వత ప్రాంతమే నాకు కావాలి, ఆ కొండ ప్రాంతమే నాకు కావాలంటున్నాడు. ఒకసారి ఆలోచించండి, ఎంత విశ్వాసం. ఒకసారి ఆలోచించండి. మోషే టైంలోనే ముందు అడిగేస్తాడు, మాకు కొండ ప్రాంతం కావాలని చెప్తాడు. కానీ ఇప్పుడు మోషే చనిపోయాడు, ఆ తరమంతా చనిపోయారు. రెండో తరంతో పాటుగా వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరుంటూ కూడా మరలా ఇంకొను ఆయన దర్శనం ఇంకా అదే, ఇంకొన ఎగ్జాక్ట్ అదే ఆలోచిస్తున్నాడు. ఇంకో ఆయన మైండ్లో అదే ఉంది. ఇప్పుడు 45 సంవత్సరాల తర్వాత కూడా బైబిల్ అని చెప్తున్నాడు, మోసే టైంలో అలా బోర్డర్కి వచ్చి మరలా వెనక్కి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది చూసారా. ఆ వేగు చూసి చెడ్డ సమాచారం ఉన్న టైంలో ఇక్కడ కాలేబుకి 40 సంవత్సరాలట. అప్పుడు 40 సంవత్సరాలు, 45 సంవత్సరాల అరణ్యయాత్ర అయిపోయింది. ఇప్పుడు మరలా ఇప్పుడు దేవుని కృపమట మనం వచ్చాం. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. అప్పుడు లాస్ట్ టైం ఈ మొమెంట్కి వచ్చినప్పుడు నాకు 40 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు లేట్ అయ్యింది, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు అంటున్నాడు. ఇప్పటికీ నా మైండ్ అయితే ఇంకొన అలాగనే ఆలోచిస్తుంది. దేవుడు అప్పుడు నాకు ఏది ఇస్తాను, వాయు ప్రాంతం ఇస్తాను వాగ్దానం చేస్తాడు. ఇంకొన్న నా మైండ్లో అదే ఉంది. నాకు ఇప్పుడు కూడా నాకు అదే కావాలి. ఇప్పటికే నువ్వు కనుక చెప్తే నేను వెళ్ళి ఆ కొండ ప్రాంతానికి వెళ్ళి కొంతమందిని తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి ఆ ప్రాంతాన్ని నేను స్వాధీనపరుచుకుంటాను. అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. ఇప్పటికీ 80 సంవత్సరాల్లో కూడా నేను ఇంకా వెళ్తాను, నేను ఫైట్ చేస్తాను, నేను వెళ్తాను, తిరిగి వస్తాను అంటున్నాడు. ఇప్పుడు నేను ఎంత విశ్వాసం చూడండి. అప్పుడంటే చేస్తున్న 40 సంవత్సరాలు అప్పుడంటే కొంచెం బలంగా ఉన్నాను, అప్పుడు యుద్ధం గెలిచి వచ్చేవాడిని, ఇప్పుడు నా వల్ల ఎక్కడవుతుందిలే అంటలేదు. ఇక్కడ చూడండి, గమనించండి. విశ్వాసమైనటువంటిది ఉన్నప్పుడు అది ఎలాగ నీ మైండ్ని, నీ శరీరాన్ని ఎఫెక్ట్ చేసి చెప్తున్నాను. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అంటే నేను వెళ్తాను, యుద్ధం చేస్తాను, మనం గెలిచేస్తాం అని ఇంతకుముందు 40 సంవత్సరాల క్రితం మాట అన్నప్పుడు తన శరీర బలాన్ని బట్టి అనలేదు యెహోషువ కాలేబు మాట. గమనించండి, శరీర బలాన్ని బట్టి అనలేదు. ఎందుకంటే శరీరం బలం బట్టి కాదు. ఎందుకంటున్నామంటే 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ఇంకా వృద్ధాప్యంలో కూడా రకంగా చెప్పాలని ఇంకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే నాకు ఇంకంతే బలం ఉంది. అప్పుడు నాకు ఎంత ఆసక్తి ఉందో, వెళ్ళాలి, స్వాధీనపరచుకోవాలి, దీన్ని పొందుకోవాలని అప్పుడు నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో. 40 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. ఇప్పటికీ నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పటికీ నాకు బలం తగ్గలేదు. ఇప్పటికీ నేను వెళ్ళగలను. ఎవరో యుద్ధం చేస్తే నేను వెళ్ళి స్వతంత్రించుకోవడం కాదు. ఇప్పటికి నేను వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను, యుద్ధం చేసి మళ్ళీ తిరిగి రాగలను కూడా నేను. చూడండి, అసలు ఆలోచించండి, ఎంత విశ్వాసం చూడండి. 45 years 40 సంవత్సరాల విశ్వాసం అలాగే మెయింటైన్ అయ్యాడు కాలేబు. తెలుసా, అలా మెయింటైన్ అయ్యాడు.
అంటే ఈ పాయింట్కి వచ్చేసరికి మరలా అంత విశ్వాసం ఉందంటే అరణ్యంలో తిరుగుతున్నటువంటి 45 సంవత్సరాలు కూడా ఎంత విశ్వాసం ఉంటాడో ఒకసారి ఆలోచించండి. ఒక నెగిటివ్ పరిస్థితుల్లో ఉంటూ కూడా, అంటే అవిశ్వాసాల మధ్యన ఉంటూ వీళ్ళ వల్ల నేను ఎలాగైపోయాను అని సొనుక్కులే తెలుసా ప్రజల మీద. నేను చెప్తున్నాను చూడండి, చాలామంది అవిశ్వాసాలు ఉంటాం, కానీ నీకు నిజంగా విశ్వాసం ఉంటే నువ్వు సొనుక్కో వాళ్ళ మీద. వాళ్ళ విశ్వాసంలో బాగుపడాలని ఆశపడితే వాళ్ళని సొనుక్కో తెలుసా. ఎందుకంటే నీకేం తెలుసు అంటే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు కార్యము చేస్తాడు. ఇక్కడ కాలం కొంచెం కనుక పైన చేస్తే ఎంగునో అప్పటికీ అవిశ్వాసంతో వాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూడా ఎంగునో సహోదరులను పిలుస్తాడు కాలేబు తెలుసా. ఇప్పుడు వాళ్ళ వల్ల మనకు లేట్ అయింది, కానీ ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది, ఇప్పటికీ నాకు అంతే ఆరోగ్యం ఉంది. ఇప్పటికైనా సరే యెహోషువ నువ్వు కనుక పర్మిషన్ ఇస్తే నేను వెళ్తాను, యుద్ధం చేస్తాను, నాకు ఇప్పటికి కూడా అంతే బలము ఉంది. ఎలా ఉంటుంది ఆ బలం, ఎలా వస్తుంది? ఎప్పుడు కూడా ఫైట్ చేయాలి, స్వతంత్రించుకోవాలి అని ఇంకొను 40 సంవత్సరాలు లేట్ అయిన తర్వాత కూడా ఇంకొను అలాగ ఆశ ఉంటుందా? నార్మల్గా ఆశ ఉంటుందా? నార్మల్ అనుకుంటాం, దగ్గరికి వెళ్ళి ఆగిపోయిన తర్వాత ఇంకా నాకు ఆశపోయిందండి, ఇంక వేస్ట్ అండి, ఇంకా పొందుకుంటే ఏంటి పొందుకోపోతే ఏంటి. ఆ మాట అవిశ్వాస సంబంధం అన్నమాట తెలుసది. కాలం గడిచే కొలది, కాలం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు ఇందులేండి ఇంకేముందులేండి వేస్ట్ అండి, ఇప్పుడు నాకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అన్న మాట అవిశ్వాస సంబంధం మాట తెలుసా. కాలేబు 45 ఇయర్స్ డిలే అయిన తర్వాత కూడా, 40 సంవత్సరాలు ఆలస్యం అయిన తర్వాత కూడా ఇంకొను అంటనమాట ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది అంటున్నాడు. అంటే 40 సంవత్సరాలు ఎంత ఇంట్రెస్ట్గా, ఎంత ఆసక్తితో, ఎంత బలముతో, తీవ్రతతో మాట్లాడాడో ఉన్నాడో. 40 సంవత్సరాల తర్వాత తరము చనిపోయిన తర్వాత ఇంకొను అదే ఇంట్రెస్ట్తో ఉన్నాడు కాలేబు. అంటే 45 సంవత్సరాలు అంత ఇంట్రెస్ట్ మీద, అంత విశ్వాసంతో బతకగలమా? ఒక మేము బతుకుతాడా? అంటే నమ్ముటి నీ వాళ్ళు నమ్మడానికి సమస్తము సాధ్యం అంటే అదే. ఆ నమ్మాడు కాబట్టి. అందుకంటే చూడండి, చాలా ప్రాబ్లమ్స్ నువ్వు నీ శరీర బలముతోనో ఎక్కడి నుంచి నీ మెదడులో నుంచి వచ్చేటువంటి జ్ఞానంతోనో సమస్యలు పరిష్కారం అవ్వవు. నీ అంతరంగ పురుషుల్లోంచి నీకు బలం రావాలి తెలుసా. లోపల నుంచి నిజమైనటువంటి బలము శరీరాన్ని బట్టి వచ్చేటువంటి బలం కాదు. లోపల నీ ఆత్మ బలంగా ఉంటే నీ ఆటోమేటిక్ శరీరం కూడా నీకు బలం వస్తుంది. నువ్వు లోపల వీక్గా ఉండు, నువ్వు యవ్వనంలో ఉన్నా సరే, నువ్వు ఎంత బలంగా భౌతికంగా నువ్వు ఎంత బలంగా ఉన్నా సరే, నువ్వు యాక్చువల్గా శ్రమ దినం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోతావు. బైబిల్ చెప్తున్న మాట, నువ్వు చేతకానివాడు అవుతావు. నువ్వు కృంగేవంటే నువ్వు చేతకానివాడివే తెలుసా. బైబిల్ చెప్తున్న మాట, శ్రమ దినం వచ్చినప్పుడు నువ్వు కృంగేవంటే, గమనించండి, శ్రమ వచ్చినప్పుడు కనుక నువ్వు కృంగేవంటే నువ్వు చేతకానివాడు అంటే అర్థం బేసిక్ నీకు విశ్వాసం లేదు, అందుకే నీ వల్ల అవ్వదు. శ్రమ దినమున్న కూడా నువ్వు కృంగకుండా ఉన్నావంటే నీకు విశ్వాసం ఉంది. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మేటువంటి వానికి సమస్తము సాధ్యమే. కానీ కృంగిపోయేటువంటి వాడు, శ్రమ దిగులు పడిపోయేటువంటి వాడు, దిగులతో మాట్లాడేటువంటి వాడి వల్ల ఏమీ అవ్వదు ఖచ్చితంగా. అలాంటి వాళ్ళ వల్ల ఏమీ అవుతుంది. ఎందుకంటే బైబిల్ చెప్పేస్తుంది, నువ్వు కృంగేవంటే అర్థం ఏంటంటే నీకు చేతకానివాడు అవుతావు. ఎందుకంటే నువ్వు కృంగంటే అర్థం ఏంటంటే నీకు విశ్వాసము లేదు, అందుకే నువ్వు కృంగిపోతున్నావు. నువ్వు కృంగిపోతున్నావు నీకు విశ్వాసం లేదు కాబట్టి నీకు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యమే జరగదు. కానీ విశ్వాసం కలిగేటువంటి వారు కాలేబు లాంటి ఎలా ఉంటారు అంటే, ఇక్కడ కాలేబు ఎక్కడో కూడా వయసు వృద్ధాప్యం వస్తున్నా సరే నేను కృంగిపోతున్నాను అనలేదు. ఇంకో అంటున్నాడు నాకు అంతే బలము ఉంది. ఎందుకంటే లోపల ఆత్మకంత బలం ఉంది కాలేబుకి. అందుకే ఇప్పుడు బలంతో అంటున్నాడు, ఇంకా ఇప్పటికీ నేను అలగలిని యుద్ధం చేయగలను. చూడండి, అన్ని సంవత్సరాలు ఇంకొను అదే వాగ్దాన దేశం చూడడం, నాకు ఎగ్జాక్ట్ అదే ప్లేస్, నేను ఎప్పుడైతే 40 సంవత్సరాల క్రితం ఏదైతే ఎగ్జాక్ట్ నాకు కావాలని నేను దేవుడిని అడిగానో ఇప్పటికే నాకు అదే కావాలి అంటున్నాడు. అంటే ఎక్కడ విశ్వాసంలో కానీ నిరీక్షలను ఎక్కడ కాలేబు అసలు తగ్గనే లేదు. నిజంగా చూడండి, అందుకే కదా అంత విశ్వాసం ఉంది కాబట్టి కదా దేవుడు కూడా కాలేబు కోసం అంత గొప్పగా మాట్లాడాడు. అందరూ తన వయసులో అందరూ చచ్చిపోతున్నారు, కానీ కాలేబు మాత్రం ఇంకొన అదే బలంగా ఉన్నాడు. అది ఎలా సాధ్యమైంది అంటే దేవుడు కాలేబుని చావనివ్వలేదు ఇంకా చెప్పాలంటే. ఎందుకంటే కాలేబుని చూసినప్పుడు దేవునికి విశ్వాసం కనబడుతుంది. దేవుడు ఒకప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు అందరూ కానాను దేశం వాగ్దానం చేశాడు, కానీ ఎక్స్ట్రాగా కాలేబు మాత్రం నేను అడుగు పెడతానని దేవుడు ఎక్స్ట్రాగా ప్రామిస్ చేశాడు, వాగ్దానం చేశాడు కాలేబుకి. అందుకనే దేవుడే కాపాడుతూ వచ్చాడు కాలేబుని. ఓ టైం వచ్చినప్పుడు అందరూ చనిపోయిన ఒక్కడు మాత్రం బతికే ఉన్నాడు. బతుకున్న మాత్రం ఏదో దేవుడి కృప ద్వారా ఆ వృద్ధాప్యంలో తీసుకెళ్ళిపోతున్నాడు, ఏదో రకంగా జాగ్రత్త మోసుకెళ్తాను కాదు. కాలేబు అంటున్నాడు, నేను వెళ్తాను, నేను యుద్ధం వేస్తాను అంటే. చూడంటే ఇంకనో దేవుడు చెప్పినటువంటి దాన్ని, దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విషయానికి వచ్చేసరికి ఇంకనో ఆ స్వతంత్రించుకోవడానికి తాను ఏమి చేయాల్సి ఉందో, అది స్వతంత్రించుకోవడానికి అనుభవించడానికి ఏం చేయాలో అది చేసే విషయంలో ఇంకెంత ఇంట్రెస్ట్ ఉందో, ఎంత తీవ్రత ఉందో ఒకసారి ఆలోచించండి. అంటున్నా నిజంగా తీవ్రత ఉంటే ఎవరైనా పొందుకుంటారు తెలుసా. టైం గడిచే కొలది లేట్ అయిపోయిందని చెప్పేసి ఒక ప్రాబ్లం వచ్చిన కొత్తల్లో, ఏదో దేవుని నమ్మిన కొత్తల్లో ఇంట్రెస్ట్గా సాగిపోయి దేవునిలో అసలు గ్రాడ్యువల్గా వెనక్కి వెళ్ళిపోయామనుకోండి, అర్థం ఏంటంటే బేసిక్గా నీకు విశ్వాసం
లేదు. కానీ ఇంత తీవ్రత కనుక ఉంటే, అంత డిలే అయినా సరే అంత తీవ్రత ఉండి, యాక్టివ్గా ఉండి, తరచుగా ప్రార్థన చేసి, తరచుగా సహవాసం కొడుకుంటూ, విశ్వాసములు బలహీనమైపోకుండా కనుక ఎవరైనా చూసుకుంటే, గ్యారంటీ చెప్తున్నాను, ఇలాంటి లక్షణాలు కనుక ఏ విశ్వాసంలో ఈ రోజుల్లో ఉన్నా సరే, ఇప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా పొందుకుంటారు. ఎందుకంటే అవిశ్వాసాల మధ్య ఉన్న వల్ల 40 సంవత్సరాలు డిలే అయ్యింది పాపం కాలేబుకి. లేట్ అయ్యింది, 40 సంవత్సరాలు లేట్ అయింది, కానీ పొందుకున్నాడు. లేట్ ఎందుకైంది? కాలేబుని అడిగితే, నాతో పాటు కొంతమంది ఏకీవించలేదు ఆ టైంలో. కరెక్ట్ ఏకీవించుంటే అసలు 40 సంవత్సరాల క్రితం మేము ఆల్రెడీ ఈ పాటికి ఈ రాజ్యంలో మేము ఇల్లు కట్టుకుని హ్యాపీగా మేము బతుకుతూ 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండేవాళ్ళం సమృద్ధిని. కానీ ఇప్పుడు వాళ్ళ వల్ల లేట్ అయింది, అయినా సరే లేట్ అయితే అయింది, ఖచ్చితంగా నేనైతే పొందుకున్నాను. ఎందుకంటే నాకు విశ్వాసం ఉంది. ఎందుకు లేట్ అయింది అంటే కొంతమంది అవిశ్వాసం వలన లేటు అయ్యింది అంటే జస్ట్ ఒకసారి ఊహించండి. నిజంగా ఇదే కనుక ఆ టైంలో యెహోషువలాగా అందరూ ఉండి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఈ 40 సంవత్సరాలు అనవసరంగా అరణ్యయాత్రలు అయితే బతుకుతూ వచ్చారో ఆ బతి యాక్చువల్గా బతకాల్సిన అవసరం ఉండేదే కాదు. నిజంగా కనుక వాళ్ళ విశ్వాసం ఉండుంటే ఇప్పుడు దాన్నే కుటుంబంకు చేర్చండి, కుటుంబంతో పరిధిలో దాన్ని ఆలోచించండి. కార్యాలు కనుక త్వరగా జరగాలంటే అందరూ కనుక ఏకీవిస్తే బహుశా ఈ పాటికి సమస్యలు చాలా వరకు బహుశా మనకు తీరి ఉండేయేమో కదా. కాకపోతే ఆ గ్రహింపు గుర్తింపు అందరికి ఉండాలి. సంఘం విషయానికి వస్తారు, సంఘం అందరికి ఉండాలి. కుటుంబం విషయానికి వస్తారు, కుటుంబం అందరికి ఉండాలి. అది ఎప్పుడైతే అది ఉండదో ఖచ్చితంగా లేటు అవుతుంది. ఆ లేటుకి మళ్ళీ మనం బోల్డ్ కారణాలు చెప్పుకుంటాం లేట్ అవడానికి. ఎలాగైతే ఇప్పుడు మిగిలినటువంటి ఈ 10 మంది చెప్పినటువంటి చెడ్డ సమాచారం విన్నటువంటి వారు ఎలాగైతే ఆ కొన్నటువంటి వాళ్ళందరూ ఉన్న దేహులు కాబట్టి మన వల్ల అవ్వదు, వాళ్ళు మనకంటే బలవంతులు, ఇలాగన బోల్డ్ రీజన్స్ చెప్పుకుంటే అదే న్యాయం అనుకుంటాం, అదే కరెక్ట్ అనుకుంటాం. యాక్చువల్ అది కరెక్ట్ కాదు. అక్కడ చూడండి నిజంగా ఎంత విశ్వాసంతో అక్కడ కాలేబు ఉన్నాడు. చూడండి యెహోషువ ఎంత విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. అంటే ఇంకా ఇప్పటికి కూడా తీవ్రత ఉంది. ఏదో ఎవరో నాకు సహాయం చేయని పొందుకుంటాను, అనుభవించేస్తాను అని కాదు. ఇంకనూ 45 సంవత్సరాల తర్వాత కూడా ఇంకనూ యుద్ధంలోకి వెళ్ళేటువంటి విషయం అంత ఇంట్రెస్ట్ చూడండి. అంటే యుద్ధానికి ఎందుకు వెళ్తున్నాడు? స్వతంత్రించుకోవడం కోసం, వాగ్దానంకు అడ్డుని జయించడానికి యుద్ధం చేస్తాను అంటున్నాడు. అది జయించడానికి యుద్ధం చేస్తూ కూడా ఆ పోరాడడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చూడండి. ఎందుకు వచ్చింది ఆ ఇంట్రెస్ట్ అంటే విశ్వాసాన్ని బట్టి కలిగినటువంటి ఆసక్తి. అది దేవుడు నాకు ఒకటి ఇస్తాన్నాడు, ఒక ప్రాంతాన్ని మాకు ఇస్తానని చెప్పాడు, దాన్ని ఎందుకు మేము వదులుకోవాలి? అది కాలేబుకి ఇంట్రెస్ట్. అది మిగిలినటువంటి వాళ్ళు ఏంటంటే మనకెందుకు అంత రిస్క్ మనం తీసుకొద్దులే అని మిగిలినటువంటి వారి లెక్క. కానీ కాలేబు లెక్క అలాగున్నా లేదు. అందుకని దేవుడు కూడా కాలేబుని చాలా చాలా ప్రత్యేకంగా చూశాడు, చాలా చాలా ప్రత్యేకంగా. అంటే కుటుంబంలో ప్రతి వాళ్ళు కనుక కాలేబులాగా ఉంటే, సంఘంలో ప్రతి వాళ్ళం కూడా కాలేబులాగా కనుక ఉండగలిగితే మన జీవితాల్లో కార్యం ఎంతరో జరుగుతూ ఒకసారి ఆలోచించండి. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరూ అంతలాగా ఆలోచించరు కదా. ఈరోజు మీరు వాక్యం ఎంతమందికి, మన సంఘంలో ఎంతమందికి అసలు ఈ వాక్యం తెలుసు? విశ్వాసం ఉంటే అలా జరుగుతుంది. ఓ వ్యక్తికి 40 సంవత్సరాలు లేట్ అయినా సరే ఎంతమంది మన సంఘంలో ఎంతమందికి తెలిసి విషయం, ఎంతమంది వినుంటారు అసలు వాక్యాన్ని? వాళ్ళకి తెలియదు. వాళ్ళు వినలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఎప్పటికీ వాళ్ళు నమ్మను కూడా నమ్మరు. అంత పెద్ద ప్రాబ్లం చూడండి మనకి. అది కుటుంబానికైనా సరే అంతే, సంఘానికైనా సరే అంతే. అందుకనే మనం అందుకనే విశ్వాసం యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం నిజంగా కనుక నమ్మితే, నీలో నిజంగా కనుక విశ్వాసం ఉంటే బేసిక్గా నీకు నిరుత్సాహ సంబంధం మాటలకి రావు. విశ్వాసము నీ నోటిని అలా గైడ్ చేస్తుంది, నీ ఆలోచనలను నడిపిస్తుంది, ఈవెన్ నీ శరీరాన్ని కూడా అలా ప్రోత్సహిస్తుంది. అందుకని ఇంకా నేను యుద్ధానికి వెళ్తాను అంటున్నాడు. 45 సంవత్సరాల తర్వాత ఇంకనూ అదే గురిగా పెట్టుకుని 40 సంవత్సరాలు ఇంకా అదే గురి అన్నప్పుడు మనకు అనుకోండి విశ్వాసం లేకపోతే మన నార్మల్ మన ఏంటంటే ఒక 5 సంవత్సరాలు లేట్ అయిపోయింది అనుకోండి కార్యం జరగడం, ఆయనకి వేస్ట్లింగ్ జరిగేటట్లేదు, వదిలేద్దాం లేదులే అని రాజీ పడిపోతాం. మనం రాజీ పడిపోలాగా బతికేస్తాం, ఎంత ఉంటే అంత చాలు అంటే బతికేస్తుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవుడు నేను ఇంకా ఉన్నతంగా ఉంచాలి దేవుడు అనుకుంటున్నాడు. కానీ చాలామంది ఆ మొదటి తరం లాగా అంత రిస్క్ మనం చేయొద్దులే, అంతవరకు మనం ప్రయత్నం చేయొద్దులే, సింపుల్ ఈజీగా ఉన్నటువంటి జీవితంలో బతికేద్దామని అనుకుంటాం. కానీ దేవుడికి అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది తెలుసా. కంఫర్ట్ జోన్లో బద్దాం, మనకి ఎంతవరకు ఇబ్బంది ఉన్న చోట వద్దులే, ఇబ్బంది లేకుండా బతికేద్దాం, ఇది సరిపోద్దులే అనే అల్పమైన బతుకు దేవునికి అది ఇష్టం ఉండదు. దేవుడు ఎప్పుడు ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే తన సరిహద్దులను బలపరుచుకుని విశాలపరుచుకోవాలని జరుపుకోవాలని చూస్తారా. అలాంటి వాళ్ళు దేవునికి ఎక్కువ ఇంట్రెస్ట్. నేను అడ్జస్ట్ అయిపోతాను అలా బతికేస్తానని అన్న వాళ్ళ మీద కాదు. విశ్వాసాన్ని బట్టి, దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి మనం బెటర్గా బతకచ్చు అనేటువంటి ఆలోచనతో దేవుణ్ణి బట్టి బలం పొందుకునే వాళ్ళు ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళు దేవుడు బాగా సపోర్ట్ చేస్తాడు.
ఇక్కడ కాలేబు ఏదో అత్యాశతో ఏదో నేను ఇలా ఉండాలి, నేను గొప్పగా ఉండాలి, అందరికన్నా గొప్పగా ఉండాలని స్వార్థ బుద్ధితో తన మనసులోంచి పుట్టినటువంటి ఒక ఆశ కాదు అది. దేవుడు వాగ్దానం చేస్తే తన హృదయంలోనికి దేవుని నోట్ల నుంచి వచ్చినటువంటి ఒక ఆశ అది. దాన్ని గట్టిగా నమ్మాడు. అందుకనే పొందుకున్నాడు చివరికి 40 సంవత్సరాల తర్వాత కూడా. అసలు మాటలు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు కాలేబు. అంటే విశ్వాసం ఉంటే అంత బలంగా మాడతారా? ఆ వయసులో కూడా బలంగా మాడతారా? ఇంకొన్ని ఆ వయసులో అంత ఇంట్రెస్ట్గా కొన్ని కార్యాలు చేస్తారా? చాలామంది బలం ఉన్నటువంటి వారు చేయలేనటువంటి స్థితిలో ఉంటుండగా అలాంటి వాళ్ళు అంత బలంగా చేస్తారా? వయసులో అంత బలంగా చేస్తారంటే చేసేవాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళ శరీరం చాలా లిమిటెడ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఆత్మ మాత్రం చాలా బలంగా ఉంది. అది లోపల అది ఏం చేస్తుందంటే వీళ్ళ మైండ్ని అది యాక్టివ్గా ఉంచుతుంది, వీళ్ళ శరీరాన్ని కూడా యాక్టివ్గా ఉంచుతుంది. అందుకే విశ్వాసం చూడండి ఎలా మనల్ని మార్చేస్తుందో చెప్తున్నా. విశ్వాసం మనల్ని ఎలా మార్చేస్తావు? విశ్వాసం ఉంటే నీ మైండ్ ఆటోమేటిక్గా నూతన పరచబడుతుంది, మారిపోతుంటుంది. అలాగే నీ శరీరం కూడా అలాగే మారిపోతుంటుంది. ఎందుకంటే చూడండి, ఇంట్రెస్ట్గా చర్చకు వస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు యాక్టివ్గా ఈ సహవాస విషయంలో కానీ అన్నింటిలో కనుక నువ్వు చురుగ్గా ఉంటే అర్థం ఏంటంటే నువ్వు విశ్వాసం ఉన్న అర్థం. అప్పుడు రానుల సంగతి ఏంటి అంటే బహుశా వాళ్ళకి విశ్వాసం అంత ఎక్కువ లేదు, బహుశా నీకున్నంత విశ్వాసం వాళ్ళకి లేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సంఘంలో కొన్ని కార్యాలు జరగాలంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు కనుక మార్చుకోకపోతే సంఘాల్లో కొన్ని కార్యాలు జరగవు. అదే కుటుంబ సభ్యులు అనుకోండి, ఆ కుటుంబంలో కొంతమంది విశ్వాసంగా లేకపోతే కొన్ని కార్యాలు ఖచ్చితంగా కుటుంబంలో జరగవు. ఇప్పుడు విశ్వాసం ఉంటే మనం బహుశా వాళ్ళని చూసి సనుక్కోకూడదు. నేను ఇక్కడ కాలేబు కూడా విశ్వాసం ఉంది, సనుక్కోలేదు. సనుక్కుంటే బహుశా మనకు విశ్వాసం లేనట్టే. అక్కడ సనుక్కోలేదు, కానీ వాళ్ళు కూడా ఉంటే బాగుంది ఆశపడ్డాడు. అది వాళ్ళు గుర్తించాలి, విశ్వాసం గొప్పతనం ఏంటో మిగిలినటువంటి వాళ్ళు గుర్తించాలి. అలా గుర్తిస్తే కార్యాలు జరుగుతాయి. దేవుడు వైపు నుంచి ఎప్పుడు ఆలస్యం అవదు. దేవుడు వైపు ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఎవరో మనమే కొంతమంది నమ్ముతుండో కొంతమంది నమ్మరు. అది సంఘం కానీ కుటుంబమే కానీ అదే ప్రాబ్లం మనకి. అందుకే స్పెసిఫిక్గా కుటుంబంతయు సంఘమునకు రావడం, సహవాసం కూడుకోవడం, అందరూ వాక్యం ఉండడం అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే అందరూ సమానంగా దేవుని యొక్క వాక్యం పొందుకున్నప్పుడు అందరూ ఒకేలాగా ఆలోచించేటువంటి అవకాశం దొరుకుతుంది. ఒకళ్ళేమో చర్చకు వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వాళ్ళేమో విశ్వాసం ఉందా కొంచెం ప్రోత్సహించబడుతున్నారు, బలపరచబడుతున్నారు, ఒక నిరీక్షణ బలపడుతుంది. కానీ అది విన్నటువంటి వాళ్ళేమో ఇంకా అదే మైండ్ సెట్తో ఉంటారు. ఇంకా చెప్పండి అంతకన్నా డౌన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే లోకల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ మైండ్ ఇంకా అంత నిరీక్షణ నీకు యాక్చువల్గా రాదు. అప్పుడు ఇంకా నీ మైండ్ ఇంకా తక్కువగా ఉంటుంది. అప్పుడు అక్కడ విశ్వాస విషయానికి వస్తారు, అక్కడ ఇబ్బంది. ఎందుకంటే ఒకళ్ళు ఒక స్థాయిలో ఉన్నారు, ఇంకో స్థాయిలో ఉన్నారు. దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో కుటుంబాల్లో కార్యాలు జరగవు, కొన్ని సందర్భాల్లో సంఘాల్లో కార్యాలు జరగవు. అందుకే తెలుసుకోవాలి విశ్వాసం ఉన్నది. అందుకే ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి. దేవుని ఒక చోట పెట్టాడంటే ఖచ్చితంగా అక్కడ నువ్వు కూడా విశ్వాసం చాలా చాలా ఇంపార్టెంట్. నమ్మితే ఇలా కార్యాలు జరుగుతుందని తెలిసిన తర్వాత కూడా ఇంకో నమ్మడానికి కనుక మనం ఇబ్బంది పడిపోతున్నాం అంటే నేను అడిగితే చాలా దౌర్భాగ్యం పరిస్థితి. ఎందుకంటే విశ్వాసం వస్తే ఎలా కార్యాలు జరిగితే చూస్తున్నాం. లేట్ అయితేనే ఇలా పొందుకుంటే ఒకసారి ఆలోచించండి. కాలేబు కనుక ఆ లక్షల మంది మిగిలినటువంటి వాళ్ళు కూడా కాలేబులాగా విశ్వాసం ఉంటే ఆ రోజున అసలు ఇంకా కాలేబు ఎలా ఉండడు ఒకసారి ఊహించుకోండి. ఒకసారి ఇజ్రాయెల్ ప్రజల యొక్క స్థితి ఎంత గొప్పగా ఉండేది, ఎంత త్వరగా వాళ్ళు వాగ్దాన దేశంలోకి బహుశా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. వీళ్ళిద్దరూ చెప్పారు, యెహోషువ కాలం చెప్పారు, కానీ వాళ్ళు నమ్మలేదు. అది ప్రాబ్లం. నమ్మలేదు, వాళ్ళు పట్టించుకోలేదు. ఇంకా చెప్పడానికి తిరుగుబాటే చేశారు, వ్యతిరేకించారు. లిటరల్గా చెప్పాలంటే వ్యతిరేకించారు అంటాను. అందుకనే అందరం ఏకీవించడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సంఘంగా ఉన్నప్పుడు కూడా ఏకీవించడం, కుటుంబంగా ఉన్నప్పుడు ఏకీవించడం అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఊళ్ళో అలా విశ్వాసాలు మెయింటైన్ అయితే కార్యాలు త్వరగా జరుగుతాయి. ఒకళ్ళేమో విశ్వాసంగా ఉంటూ ఒకళ్ళేమో అవిశ్వాసంగా ఉంటే కార్యాలు జరగవు. మనం ఏమనుకుంటాం అంటే దేవుడు చేయట్లేదని అనుకుంటాం. 45 days లేట్ అయింది, కానీ ఎప్పుడు కూడా 40 సంవత్సరాలు ఆలస్యమైనా సరే ఎక్కడా కూడా కాలేబు అయితే దేవుని మీద నింద మోపలేదు తెలుసా, ప్రజల మీద నింద మోపలేదు. ప్రభు వాళ్ళు నన్ను పంపించట్లేదు నువ్వు అని అనలేదు. ఎందుకంటే కాలేబుకు నమ్మకం, నాలో లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు. ఆ నమ్మకమే నడిపించింది, నిలబెట్టింది, చివరికి అందులో అడుగు పెట్టించింది. ఆ లక్షల మందిలో యెహోషువ కాలేబు యొక్క విశ్వాసాన్ని గుర్తించాడు. అందుకే చూడండి, దేవుడు ఎప్పుడు కూడా నీ శ్రమను చూసి నీ కళ్ళని చూసి కదిలిపోయి నీ దగ్గరికి వచ్చేస్తాడు అన్న. లక్షల మందిలో నీ విశ్వాసం దేవుడు ఖచ్చితంగా కనబడుతుంది తెలుసా. నీ విశ్వాసము నేను ప్రత్యేకంగా నిలబెడుతుంది. 1,00,000 మంది ఉన్నాను, దేవుడు నన్ను గుర్తిస్తాడా లేదా, నేను నమ్మాను కానీ దేవుడు నన్ను గుర్తిస్తలేదు అనుకుంటాం. నువ్వు విశ్వాసం నిజంగా ఉంటే అందరికన్నా నువ్వు స్పెషల్గా నువ్వు దేవునికి కనబడతావు ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు విశ్వాసంతో పనిచేస్తాడు. విశ్వాసంతో ఎవరు ఉంటే ఎంతమందిలో విశ్వాసాలు ఉన్నా సరే
ఖచ్చితంగా ఒక వ్యక్తి విశ్వాసం ఉన్న దేవుడు గుర్తిస్తాడు, తెలుసా? అంటే బెస్ట్గా నీకు విశ్వాసం ఉంటే దేవుడిని ఇగ్నోర్ చేసే ఛాన్సే లేదు, దేవుడిని విడిచిపెట్టేసే ఛాన్సే లేదు నీకు విశ్వాసం ఉంటే. ఒకసారి ఆలోచించండి, ఒక వ్యక్తి అలా ఉంటే దాని అంతలాగా ప్రత్యేకంగా చూసి కాపాడి నిలబెడుతుంటే ఆ వ్యక్తిని, అప్పుడు కుటుంబంతో అలాగ ఉంటే అసలు కుటుంబం ఎంత ఫలభరితంగా ఉంటుందో అసలు ఆలోచించండి, ఎంత ఆశీర్వదకరంగా ఉంటుందో. అలా కనుక అందరూ ఉంటే కనుక అంతే విశ్వాసం ఉంటే అప్పుడు వాళ్ళు ఎవరికేం రాదు, వాళ్ళందరినీ దేవుడు యాక్చువల్ తీసుకెళ్ళి వాగ్దానం చేసిన దేవుడు నిలబెడతాడు. వేరే వేరే కారణాలను బట్టి లేట్ అయినా సరే ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తాడు. వారు స్వతంత్రించుకునేలాగా దేవుడు జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎందుకంటే దేవుడు అల్టిమేట్గా దేవుడు విశ్వాసానికి అంత ప్రాముఖ్యత ఇస్తాడు. అది మనలో ఉండేట్టుగా మనం జాగ్రత్త చూసుకోవాలి, కుటుంబం ఉండేట్టుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కుటుంబం అంతటినీ మీరు ఏదో ఒకటి చెప్పి కుటుంబాన్ని సంఘం తీసుకుని, అందుకే చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఖచ్చితంగా తీసుకొని వచ్చి వాళ్ళకి మంచిగా చెప్పి ఏదో ఒకటి చేసి తెచ్చుకుంటే అందరూ కనుక విశ్వాసం ఎదగలిగితే త్వరగా కార్యాలు మన లైఫ్లో జరుగుతాయి. అందుకనే కొన్నిసార్లు మీ కుటుంబంలో అలా ఎవరైనా ఉన్నారంటే ఈ మాటలు చెప్పండి వాళ్ళకి, ఎందుకు లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందో ఈరోజు ఉన్నటువంటి వాక్యాన్ని చెప్పండి. అప్పటికైనా కనీసం వాళ్ళకి అర్థమైతే, అప్పటికైనా వాళ్ళు లేఖివేస్తే అప్పటికైనా సరే కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. అనవసరమైనటువంటి డిలే, అనవసరమైన ఆలస్యం యాక్చువల్గా మనకి వద్దు. అందుట్లో మన నిర్లక్ష్యం వల్ల లేట్ అవుతున్నది అసలు మనకి ఉండకూడదు. ఎంత త్వరగా మనం పొందుకుంటాం అంత త్వరగా మన జీవితం సెటిల్ అవుతుంది, అంత త్వరగా దేవుని యొక్క ఉద్దేశాలు మన లైఫ్లో నెరవేరుతాయి. ఒకసారి ఆలోచించండి, దేవుడు ఎలా చూస్తుంటాడు. యెహోషువ కాలే పక్కన మన దేవుడు ఎలా చూస్తుంటాడు. 45 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఎలా చూస్తుంటాడు. దేవుడు అనుకుంటే నేను చూసాడు అలా అనుకుంటాను, దేవుడు అనుకుంటాడు అసలు మీరు ఎప్పుడో లోపలికి మీరు వెళ్ళిపోవాల్సి ఈ పాటకి మీరు పాలుతలు అనుభవించాల్సింది. అక్కడ లోపల సమృద్ధిని మీరు అనుభవించాల్సింది. ఆ దేశం యొక్క పంట తిని మీరు తృప్తిగా బ్రతకాల్సిందే. ఆ ఇంట్లో మీరు నివసిస్తూ ఉండాల్సిందే. కానీ మీరు అనవసరంగా మీరు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. సరైనటువంటి నివాసం లేదు, సరైన పంట మీకు లేదు, ఆశీర్వాదకరమైనటువంటి ఏది కూడా మీరు లేకుండా మీరు బతుకుతున్నారంటే బతుకుతున్నారు. కానీ అది నిజంగా ఆశీర్వాద సంబంధమైనటువంటి జీవితమైనది. అరణ్యయాత్ర అనేది ఆశీర్వాదకరమైన జీవితమా? దేవుడు దాన్ని ఎలా డిజైన్ చేస్తాడంటే ఇది టెంపరీ మీకు అన్నాడు దేవుడు. అరణ్యయాత్ర అంటే మీకు మన్నాను ఎందుకు ఇస్తానంటే ఇది టెంపరీ, కొద్ది రోజులు మీరు వెళ్ళిపోతారు కాబట్టి కొద్ది రోజుల కన్నా నేను చూసుకుంటాను, మీరు త్వరగా అందులోకి వెళ్ళిపోతే ఇక మీరు ఖచ్చితంగా మీరు ఆ పంట పండించుకుంటారు, ఆ పంట వచ్చే దానిలో మీరు భోజనం చేస్తారు, తృప్తిగా మీరు బతుకుతారు. టెంపరీ. నేను ఇచ్చే మన్నా నేనే ఇచ్చాను, మన్నా అయినా సరే టెంపరీనే. మన్నాను బట్టి దేవుడు ప్రదర్శించలేదు, తెలుసా? దేవుడు ఎప్పుడు పాలుతున్న ప్రపంచ దేశమని మాట్లాడాడు. అక్కడ మంచి గోధుమల గురించి, మంచి పదార్థాల గురించి అక్కడ మాట్లాడాడు, కానీ పరలోకుడు ఇచ్చే మన్నా చాలా గొప్పది అనలేదు. దేవుడే మన్నా ఇచ్చినా సరే, అదే పరలోకుడు వచ్చినా సరే అది ధన్యతగా దేవుడు మాట్లాడలేదు, అది ఆశీర్వాదం అనట్లేదు. ఏదో ఆశీర్వాదం అన్నాడంటే మీరు దేశానికి వెళ్ళిపోయి మీరు పంట దున్నుకొని మీరు కష్టంతో మీరు పండించుకుని తింటారు చూసారా, అది ఆశీర్వాదం దేవుడు చెప్పాడు. అక్కడ నడిపించాలని దేవుడు అనుకున్నాడు. కానీ వాళ్ళు కొంచెం విశ్వాసం ఉండి కొంచెం వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తుంటే ఆత్మ సంబంధంగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ 40 సంవత్సరాలు లేట్ అయ్యింది. ఒకసారి ఆలోచన, దేవుడు ఎలా ఊహించుకుంటూ ఉంటాడు, అసలు వాళ్ళని ఎలా చూస్తుంటాడు ఆలోచించండి. ఎంతో దేవుడు పోషించాడు వాళ్ళని, దేవుడు వాళ్ళని పోషించాడు. కానీ వాళ్ళ స్థితి దేవుడు సంతోషాన్ని తెచ్చిందా? రాలేదు. లేదంటే ఇప్పుడు మనం విశ్వాసం లేకపోతే బహుశా దేవుని కొరకు బట్టి నిన్ను దేవుడు పోషిస్తూ ఉంటాడు. బహుశా మన్నా ఇచ్చో లేదా బండ్లో నీళ్ళు రప్పించే రకం పోషిస్తూ ఉంటాడు. నీకు మన్నా బోరు కొడితే బహుశా మాంసం కొడిచి పోషిస్తాడు. కానీ నిజంగా అదా దేవుడు యాక్చువల్ నిర్ణయించినటువంటి స్థితి? అదా? ఖచ్చితంగా అది అంతకంటే బెటర్దే నేను మీకు అయితే రెడీగా పెట్టాను అంటున్నాడు దేవుడు. అంతకన్నా బెటర్ మీకు రెడీగా పెట్టాను నేను. కానీ మీరు ఇంకా అల్పమైన దాంట్లో మీరు ఉంటూ ఇది చాలే మన బతుకని మీరు అనుకుంటున్నారు. నేనైతే చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నాను. మీరు నా ప్రజలు, నా పేరు పెట్టుబడినటువంటి జనము. నేను మిమ్మల్ని ఊరికి ఐగుప్తులోని మిమ్మల్ని బయటికి ఊరికి తీసుకొని రాలేదు. అరణ్యయాత్రలో బతికించడానికి మన్నాతో మిమ్మల్ని పెంచడానికి నేను ఇక్కడికి తీసుకొని రాలేదు. మా ఐగుప్తులో మిమ్మల్ని బయటికి తీసుకొని రాలేదు. కానాను దేశం పంపించి మిమ్మల్ని బయటికి నేను తీసుకొచ్చి ఉంచాను. కానీ మీరు లోపల రావడానికి మీరు ఇష్టపడలేదు, ప్రవేశించడానికి మీరు ఇష్టపడలేదు. బహుశా అనుకుంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో మనం అవిశ్వాసం ఉండడాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఇంకా బెటర్గా బతకాల్సిన మనము బహుశా ఇంకొన్ని అరణ్యయాత్ర లాంటి స్థితిలో బహుశా బతుకుతున్నాం. కొంతవరకు మంచిది. ఎందుకంటే ఎక్కడ కూడా దేవుడు కృపను బట్టి పోషిస్తాను, మంచిదే కాదంటలేదు. కానీ దేవుడైతే అక్కడతో ఆడని దేవుడైతే ఇష్టపడలేదు. దేవుడు అంతకన్నా బెటర్ దాన్ని నడిపించని దేవుడు ఇష్టపడతాడు. అంతకంతకు మహిమకరంగా మార్చని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాకపోతే విశ్వాసంలో ఉంటే ఆ కార్యము జరుగుతుంది. అందుకని చూడండి, అందుకనే మెయిన్ మీ కుటుంబ సభ్యులు కూడా విశ్వాసంలో ఉండడానికి మోటివేట్ చేయండి. ఊరిని చర్చకొస్తేనే వెళ్తున్నాను కాదు, విశ్వాసంలో ఉంటున్నామా అది ఇంపార్టెంట్. ఊరిని చర్చకొచ్చేసి 2-3 సార్లు చర్చకొచ్చి వెళ్ళడం కూడా చెప్పట్లేదండి. విశ్వాసంలో ప్రాబ్లం వచ్చిందని అర్థమైనప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం కోసం మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నాం, ఆ డిస్కషన్లో దేవుడి గురించి అంత మాట్లాడతాం ఎంతసేపు, నీ వల్ల నా వల్ల వాళ్ళ వీళ్ళ ఎంతసేపు మనుషుల వరకే డిస్కషన్ జరుగుతుందా, లేదా పరలోకం వైపు చూస్తూ దేవుడు ఉన్నాడని చెప్పేసి దేవుని బట్టి కూడా డిస్కషన్ జరుగుతుందా?
మీ కుటుంబాల్లో ఆలోచించుకోండి. అది ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, లేదంటే కొరతలు ఉన్నప్పుడు ఆ డిస్కషన్లో దేవుడి గురించి డిస్కషన్ కనుక రాకపోతే, ఎవరు కుటుంబంలో దేవుడు ఉన్నాడు, దేవుడు పోషిస్తాడులే, కొంచెం సర్దుకుందాం, కొంచెం ఒప్పిగ్గుందాం అన్న మాట కనుక మాట్లాడకపోతే అక్కడ విశ్వాసమే లేనట్టు. అంటే ఒకవేళ మీరు అవిశ్వాసం ఉన్నప్పుడు ఎవరన్నా అలా దేవుని గురించి మాట్లాడితే వాళ్ళ మాటలు నమ్మండి ఖచ్చితంగా. మంచి విశ్వాసంగా ఉండి ప్రాబ్లం అందరూ నెగిటివ్గా మాట్లాడతారు. ఎవరో ఒక యెహోషువ కాలేబు లాంటి కనుక కుటుంబంలో విశ్వాసం గురించి మాట్లాడుతూ దేవుడు ఉన్నాడు అన్నీ సెట్ అయిపోతారు అన్న మాట ఎవరు అన్నప్పుడు మీరు ఏకీవిస్తే మీకు మేలు జరుగుతుంది. వాళ్ళ మాటలు అప్పటికైనా సరే దేవుడు వాళ్ళ ద్వారా మనం కళ్ళు తెరిపిస్తున్నాడేమో అని అప్పటికైనా అనుకోవాలి. మనం అలా అనుకోని నిజంగా నిరీక్షణ గురించి, లేదు నిజమే కదా, మన ఏంటి ఎంత సిల్లిగా ఆలోచిస్తున్నాం, దేవుడు ఉన్నాడు కదా, మనం చర్చికి వెళ్తాం, దేవుడు మనతో మాడతాం, మన పరిస్థితి దేవుని తెలుసు కదా, ఇంకో దేవుడు నమ్మితే దేవుడు కార్యం చేస్తారు కదా. నిజంగా కనుక అలా చెప్పేవాళ్ళు ఉంటే ధన్యులమే, అలా చెప్పినప్పుడు వినేవాళ్ళు ఉంటే కూడా ధన్యులమే. అందుకే అంతే ఏంటంటే దేవుడు అల్టిమేట్గా ఎవరో మనిషిని బట్టి మనల్ని బలపరచను కాదు, బహుశా వాటి వెనకాల దేవుడే ఉండి బలపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవుని మాట విన్నాం అనుకోండి, ఖచ్చితంగా విశ్వాసం బలపడతాం, కార్యాలు త్వరగా జరుగుతాయి. అందుకనే మన విశ్వాసం బట్టి ఆలస్యం కూడా అయిపోద్ది. అందుకని అలా ఆలస్యం కాకుండా అందరం జాగ్రత్త పడితే దేవుడు నిర్ణయించినటువంటి ఆ టైం కల్లా మన జీవితాల కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసి అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి.